చేయలేదు. అయినా ఇప్పుడు అవన్నీ మర్చిపోండి. ఆ స్వయంవరం క్యాన్సిల్. కళ్ళ ముందు వాళ్ళిద్దరూ ముద్దు ముచ్చట్లు చూశారుగా, ఇంకా మీకేం కావాలి చెప్పండి. పద్మ, సుబ్బలక్ష్మి అవతారిని ఇష్టపడుతున్న విషయంలో నాకు క్లారిటీ లేదు. కన్ఫ్యూజన్గా ఉంది. ప్రేమించిన అబ్బాయిని కాదనుకుని హఠాత్తుగా అవతారిని పెళ్లి చేసుకుంటాను అంటే ఎలా నమ్మను? నమ్మాలి బావా. సుబ్బలక్ష్మిని నా టాలెంట్తో ఒప్పించాను. నా ధైర్యాన్ని చూసి తను పిచ్చి పిచ్చిగా ఇష్టపడుతుంది. నన్ను ప్రేమిస్తుంది బావా. ధైర్యమా? ఏం ధైర్యం చూసి? చూసారా, నా తమ్ముడు విషయం వస్తే చాలు ఓ సెటైర్లేస్తారు. బావమరిది మీద బావ సెటర్ లేయడం సాంప్రదాయమే, కానీ పెళ్లి మాత్రం ఈ రోజే సెటిల్ చేయండి బావగారు. అవతార్, వెంగయ్య నువ్వు మీ ఇద్దరిలో ఎవరో ఒకరికిచ్చి సుబ్బలక్ష్మితో పెళ్లి చేయాలనుకున్నది నిజమే, కానీ ఆ పందాన్ని మీరిద్దరూ పట్టించుకోలేదు. నెగ్లెక్ట్ చేసి వదిలేశారు. అయ్యో, మీరు ఆ పందాన్ని వదిలేయండి. సుబ్బలక్ష్మి మా తమ్ముడు చాలా ఇష్టపడుతుంది. ఈ విషయం వాడో నేనో చెప్పడం కాదు, కావాలంటే మీ చెల్లెల్నే పిలిచి అడగండి, తనే చెబుతుంది. అవును, సుబ్బలక్ష్మిని పిలిచి అడగండి. తనకిష్టం అని చెబితే నాతో పెళ్లికి ఒప్పుకుంటారు కదా. ఏంటి మాట్లాడరు? సుబ్బలక్ష్మికి ఇష్టమైతే మీకు ఇష్టమే కదా. సరే, అలాగే పిలిపించి ఆ మాట చెప్పమానండి. ఏమ్మా, అవతారంటే నీకు ఇష్టమా? చెప్పు సుబ్బలక్ష్మి, మొన్న అవతార్ కోసం కొత్త చీర కట్టుకున్నావు. నిన్నిద్దరూ కలిసి చట్టాపట్టాలు వేసుకుని పార్క్ వెళ్లారు. ఇప్పుడు సిగ్గెందు సుబ్బలక్ష్మి? మీ అన్నయ్యతో అవతారంటే ఇష్టం అని చెప్పు. నాకు ఇష్టం లేదన్నయ్య. సుబ్బలక్ష్మి, జోక్ చేస్తున్నావా? జోక్ కాదు, నిజం. నువ్వంటే నాకు ఇష్టం లేదు, అసహ్యం. ఏంటే మాట మారుస్తున్నావు? నిన్నటిదాకా బావా బావా అంటూ వాళ్ళ చుట్టూ తిరగలేదా? సుబ్బు, నేనంటే ఇష్టమని, నన్నే పెళ్లి చేసుకుంటానని నాతో చెప్పావు కదా, ఇప్పుడు ఇలా చెప్తున్నావేంటి? చూడమ్మా సుబ్బు, మొన్నటిదాకా మీరిద్దరు ఇష్టంగా తిరగడం నేను కూడా చూశాను. మొన్న ఇష్టంగా తిరిగి ఈరోజు అసహ్యం అంటే నేనేమని అర్థం చేసుకోవాలి? నాకు ఇష్టం లేదన్నయ్య, అంతే. సుబ్బలక్ష్మి, నిజం చెప్పు. నా చేతులకు ముద్దు పెట్టావు, నన్ను వాటేసుకున్నావు. నా పక్కనే పడుకొని వయ్యారంగా కబుర్లు చెప్పావు. నన్ను పిచ్చివాణ్ణి చేసి ఇప్పుడు మాట మారుస్తున్నావా? అవును, అవన్నీ చేశాను. నిన్ను పిచ్చోడిని చేయడానికి కావాలని చేశాను. ప్లాన్డ్గా చేశాను. నిన్ను రెచ్చగొట్టాను. ఏంటమ్మా ప్లాంట్గా చేసావా? ఎందుకు చేసావు? అన్నయ్య, వారం రోజులుగా నేను ఆడుతున్న నాటకానికి ఈరోజు తెరదించాను. ఇక నటించి లాభం లేదు. అన్నయ్య, మీరు స్వయంవరం పెట్టాక 2 రోజుల్లోనే అవతారం బావ 50,000 తీసుకొచ్చాడు. ఒక్కసారిగా అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని అడిగాను. గుచ్చి అడిగాను, అయినా చెప్పలేదు. ఆ తర్వాత నిజం తెలుసుకున్నాను. ఆ డబ్బు ఒక అమ్మాయిని హత్య చేయడానికి అడ్వాన్స్గా తీసుకున్నాడు. ఆ అమ్మాయిని చంపడానికి చాలాసార్లు ప్రయత్నించాడు. కానీ ఆ అమ్మాయి అదృష్టం, చంపాలనుకున్న ప్రతిసారి ఎవరో ఒకళ్ళు అడ్డొచ్చి కాపాడేవాళ్ళు. తను సేఫ్ అయ్యేది. బావ చంపాలనుకున్న అమ్మాయి ఎవరో కాదు, నా బెస్ట్ ఫ్రెండ్ అమృత అన్నయ్య. అమృతని హత్య చేస్తే వచ్చే ఆ 2 లక్షల డబ్బుతో నన్ను పెళ్లి చేసుకోవాలని బావ ప్లాన్ చేస్తున్నాడు. నా ఫ్రెండ్ అమృతని బావ చంపుతున్నాడని తెలిసి అసలు తను ఎవరు చంపమన్నారని అడిగితే
నాకు నిజం చెప్పలేదు. అందుకే ఎలాగైనా అసలు హంతకుడు ఎవరో కనుక్కోవాలని, నా స్నేహితురాల ప్రాణాలు కాపాడాలని బాబాతో ప్రేమగా ఉన్నట్టు నటించాను. పెళ్లి చేసుకుంటానని నా అబద్ధం చెప్పాను. అది నిజం అనుకొని ఈరోజు ఎలాగైనా పెళ్లి విషయం మాట్లాడాలని మీతో గొడవ పెట్టుకుంటున్నాడు. అదన్నయ్య జరిగిన అసలు విషయం. అంటే నా తమ్ముడు ప్రేమిస్తాడని నటించి మోసం చేస్తావా? వాడిని పిచ్చోండి చేసి ఆడుకుంటావా? అసలు వాడు డబ్బులు ఎలా సంపాదిస్తే నీకెందుకే? హత్య చేసి సంపాదిస్తాడో, అడుక్కు తినే సంపాదిస్తాడో నీకు అవసరమా? చూసారా, మీ చెల్లెలు మామూలాడదు కాదండి. అవసరం కోసం వాడుకొని వదిలేస్తే పక్కా తిరిగిపోతు. హ? అన్నయ్య ఏమండి, మీరు నన్ను కొడతారా? కొట్టడం కాదే, చంపుతాను. ఏంటండి? ఏయ్, మాట్లాడకు, అక్కడే నిలబడు. నీ కోట ఇంకా పూర్తి కాలేదే. మధ్యలో నోరెత్తావంటే 4 కోస్తా. ఏరా బామర్ది, నువ్వు చేసే పనేంటి? పనంటే ఏదో ఒకటి చేస్తాను అదే, ఏం చేస్తావు అని బావా. అది చెప్పరా. ఓ, బావా, ఉద్యోగం చేయడం ఇష్టం లేక వైజాగ్లో రౌడీజానికి అలవాటు పడ్డాను. దాంతో అప్పుడప్పుడు హత్యలు, దొమ్మిలు, దొంగతనాలు చేశాను. ఈ విషయం మీకు తెలిస్తే బాగుండదని అక్కకి చెప్పి దాచేశాను. ఏంటి? అక్కకి చెప్పి దాచేశాను. ఏంటండి మీరు నా తమ్ముడు కొడతారా? నోరు మూసుకొని అక్కడే నిలబడు. దుర్మార్గుడా, నువ్వు హంతకుడివా? చచ్చా, ఇన్ని రోజులు నువ్వు తాగుబోతువి, తిరుగుబోతువి అనుకున్నాను గాని అమాయకుల ప్రాణాలు తీసే హంతకుడివి అనుకోలేదురా. నీలాంటి దుర్మార్గుడు ఇన్ని రోజులు నా ఇంట్లో ఉన్నందుకు నాకు సిగ్గుగా ఉందిరా. పద్మ, వయసులో ఉన్న ఆడపిల్లని ఇంట్లో పెట్టుకొని వీడు ఇలాంటి వాడని తెలిసి కూడా వీడిని దగ్గర తీసావు. నా దగ్గర దాచి ఇంట్లోకి రానిచ్చావు. చివరికి పెళ్లి చేసి దీన్ని గొంతు కొద్దాం అనుకున్నావు. పద్మ, వదినంటే తల్లి లాంటిది. సుబ్బలక్ష్మి నీ కూతురు లాంటిది. ఏనాడైనా తను ప్రేమగా పిలిచావా? ప్రేమగా మాట్లాడావా? హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయినప్పటి నుంచి నీ వల్ల ఎన్ని బాధలు పడింది, ఎన్ని కష్టాలు భరించింది. నేను అన్నీ గమనిస్తూనే ఉన్నాను. అది 3rd క్లాస్లో పాస్ అయితే నువ్వు వెటకారం చేశావు. దాని ఫ్రెండ్స్ ఇంటికి వస్తే అవమానించావు. దాన్ని చదువుకోనీయకుండా రాచి రంపాన పెట్టావు. అయినా సరే అది భరించింది. అణిగిమణిగి ఉంది కదా అని ఈరోజు చివరికి ఈ దుర్మార్గుడికి ఇచ్చి పెళ్లి చేయాలని ఆలోచించావు చూడు. అది నాకు చాలా బాధగా ఉంది. ఒక్క క్షణం నువ్వు నా భార్య కాదు అనుకుంటే నిన్ను ఇక్కడే చంపి పాతి పెట్టాలన్నంత కోపంగా ఉంది. పద్మ, నా ఇంట్లో హంతకులకు స్థానం లేదు. వెంటనే వాడిని వైజాగ్ వెళ్ళిపోమని చెప్పు. ఒక్క క్షణం కూడా నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. అవును, మీ చెల్లెలు చేస్తున్న వ్యవహారాలు, తప్పులు, తెంగరబుచ్చి పనులు కనిపించలేదు. కానీ నా తమ్ముడు చేసేవి మాత్రం మీకు కనిపిస్తున్నాయి. ఇది ఎక్కడ అన్యాయం అండి? ఇది ఎంత మంది బాయ్ ఫ్రెండ్స్ తో తిరిగిందో మీకు తెలీదు, నాకు తెలుసు. పద్మ, సుబ్బలక్ష్మి గురించి ఇంకొక మాట మాట్లాడినా నేను సహించను. సరేనండి, నా తమ్ముడు దొంగ, కూనికోరు కాదన్ను. సుబ్బలక్ష్మికి ఇచ్చి పెళ్లి చేయండి, వాడు మారిపోతాడు, అవన్నీ వదిలేస్తాడు. అవునవును, అవన్నీ వదిలేస్తాను బావా. పద్మ, అవతారిని వెంటనే ఇంట్లోంచి బయటకు వెళ్ళమని చెప్పు. వాడు వెళ్ళండి. కావాలంటే మీ చెల్లెనే బయటికి వెళ్ళమని చెప్పండి. ఇది నా ఇల్లు, వాడు నా తమ్ముడు, నా ఇష్టం.
అక్క! రారా. ఏమండి? ఏమండి? ఏయ్, నడు. అన్నయ్య ఆగన్నయ్య. అక్క! అక్క! అయ్యో, నా తమ్ముడు వదలండి. నువ్వు ఏమండి? నిజం. అన్నయ్య, ఆగు. రారా. అన్నయ్య అక్క! ఏమండి? అక్క! అయ్యో, నా తమ్ముడు వదలండి. వదలండి. పోరా! బావా 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 అక్క నువ్వన్నా చెప్పక్క. ఇలాంటి హంతకుడు మన ఇంట్లో ఉంటే వీడితో పాటు మనందరూ జైలుకి వెళ్లాల్సి ఉంటుంది. ఇప్పుడు చెప్తున్నాను పద్మ, నీకు మొగుడు కావాలో తమ్ముడు కావాలో డిసైడ్ చేసుకో. ఏంటండి ఎప్పుడూ లేనిది మొండితనం? మాట్లాడకు. నేను నా చెల్లెలు ఈ ఇంట్లో ఉంటాం. నీకు ఇష్టమైతే ఉండు, లేకపోతే నీ తమ్ముడితో కలిసి పో. ఒక్కసారి గడప దాడితే లోపల అడుగు పెట్టలేవు. జాగ్రత్త. తమ్ముడా మొగుడా? బావా అక్క ఛీ దరిద్రుడా, నా సంసారం నాశనం చేద్దామని వచ్చావా? పో బయటికి. నా ఇంట్లో అడుగు పెట్టకు. ఎడా. సుబ్బు సుబ్బు చిపో. అయ్యో ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? హలో, నువ్వా? ఫోన్ ఎందుకు చేశావు? నేను దేన్నైనా క్షమిస్తాను కానీ మోసాన్ని అసలు క్షమించను. చూడు, వైజాగ్ నుండి ఇప్పుడే నేను హైదరాబాద్కి వచ్చాను. మా వియ్యంకుడు నాన్నగారికి ఆరోగ్యం సరిగా లేదు, చూడ్డానికి వెళుతున్నాను. నన్ను డిస్టర్బ్ చేయకు. ఫోన్ పెట్టాయి. ఏంటి సార్ హఠాత్తుగా ప్రోగ్రామ్ చేంజ్ చేశారు? ఆనంద్, నా కాబోయే అల్లుడు గారింటికి 20 నిమిషాల్లో వెళ్ళి రాగలమా? వెళ్ళి రావచ్చు, కానీ టైం చాలా తక్కువ ఉంది సార్. ఏంటండి రిలాక్స్ గా కూర్చున్నారు? ఇక టెన్షనే ఉంది బాను. గంగాధరం గారితో ఇంకో 1 రోజుల వరకు పెళ్లి వాయిదా వేయించాం. ఈ గ్యాప్ లో అమృతని ఆ ప్రొఫెషనల్ కిల్లర్ చంపేస్తాడు. ఆ తర్వాత పెళ్లి అంతే. బాను, మన తాత్కాలిక కోడలు పతివ్రత శిరోమణి ఏం చేస్తోంది? హ్మ్? తాతయ్య దగ్గర కూర్చొని సేవలు చేసుకుంటుంది. సేవలు. భగవంతుడా, మా దుర్మార్గులు ఈ అమాయకురాలి ప్రాణాలు తీయాలనుకుంటున్నారు. వీళ్ళ మోసపు నాటకానికి ఎప్పటికి తెరదించుతావు స్వామి? బాను, ఏదో వెహికల్ మన ఇంటి ముందు ఆగినట్టుంది. అవునండి, సౌండ్ వచ్చింది. వికాస్ వచ్చాడేమో. వికాసు ఇంట్లోనే ఉన్నాడండి. మరి వచ్చిందెవరు?
ఏమండోయ్ గంగాధరం గారు వచ్చారేమో. గంగాధరం గారు మ్మ్. ఢిల్లీ నుంచి ఆ? ఏ రాకూడదా? ఫోన్ చేయకుండానే ఆ? ఆనంద్, నువ్వు కారులోనే కూర్చో. నేను వెళ్ళి పలకరించి 10 నిమిషాల్లో వచ్చేస్తాను. అలాగే సార్. ఆయన విఐపి కదా బాను. ప్రోగ్రామ్స్ అన్ని టైం టేబుల్ ప్రకారం జరుగుతాయి. ఓ పద్ధతిగా వస్తారు, ఓ పద్ధతిగా వెళ్తారు. నమస్కారం శంకర్రావు గారు. నమస్తే. నమస్తే అమ్మా. నమస్తే. గంగాధరం గారు లోపలికి రండి. ఇప్పుడు పైన అమృతని గంగాధరం గారు చూస్తే అంతే సంగతులు. అవునండి బాగా చెప్పారు. అబ్. ముందుగా వస్తున్నట్టు మీకు ఫోన్ కూడా చేయలేకపోయాను. మీకు తెలుసు కదా మా ప్రోగ్రామ్ షెడ్యూల్ ఎంత బిజీగా ఉంటుందో. అవునవును. వైజాగ్లో బిజినెస్ మీటింగ్ చూసుకుని మళ్ళీ అర్జెంటుగా ఓ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వాలి. సరే, మధ్యలో కొంత టైం దొరికింది కదా అని డైరెక్ట్గా మీ ఇంటికి వచ్చేశాను. పోన్లేండి, ఇలాగైనా మీరు మా ఇంటికి వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మీ నాన్నగారికి ఇలా జరగడం నాకు చాలా బాధగా ఉంది. నమస్తే అంకుల్, ఎప్పుడొచ్చారు? ఇప్పుడే వచ్చాను బాబు. అంకుల్, మీరు ఒక్కరే వచ్చారా? రేణుక కూడా వచ్చిందా? ఈ వారమంతా బిజీ షెడ్యూల్ బాబు. ఇంట్లో ఒంటరిగా ఉండలేక ఫ్రెండ్స్తో కలిసి సిమ్లా వెళ్ళింది. అమ్మయ్యా, బతికిపోయాను. నేనిక్కడికి వస్తానని తెలిసుంటే తను ఖచ్చితంగా ఇక్కడికి వచ్చేది. నేను అనుకోకుండా వచ్చేశాను కదా బాబు. నేను ఇలా సడన్గా వచ్చి మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టానా? అయ్యయ్యో, అలాంటిదేం లేదు. మీరు మా వియంకులండి. ఎందుకో మీరందరూ టెన్షన్గా కనిపిస్తున్నారు. అబ్బే, అలాంటిదేం లేదండి. బాను, నువ్వు వెళ్ళి జ్యూస్ తీసుకున్నా. అలాగేనండి. అలాంటివేం వద్దు. ముందు మీ నాన్నగారిని చూడాలి. నేనొచ్చింది ఆ పని మీదే. ఆ తర్వాతే మిగతావన్నీ. వికాస్, పదబాబు, తాతగారు ఎక్కడున్నారు? రండి అంకుల్.